ఉత్తరాదిన వర్షాలు దంచికొడుతున్నాయి. ఢిల్లీలోని యమునా నది ఉగ్రరూపం దాలుస్తోంది. దీంతో హస్తినలోని యమునా నగర్, మయూర్ విహార్ సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణంగా ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో జల విలయం కొనసాగుతోంది. హిమాచల్ ప్రదేశ్లోనూ భారీ వర్షాల కారణంగా రైలు సర్వీసులు నిలిపివేశారు. 6 జాతీయ రహదారులు సహా 1311 రోడ్లు మూసివేశారు. హిమాచల్ ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటించింది. భారీ వర్షాలతో పంజాబ్లోని లోతట్టు ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. అమృత్సర్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో బోట్ల ద్వారా సహాయక చర్యలు చేపడుతున్నారు. వరదల నేపథ్యంలో వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పంజాబ్ రాష్ట్రంలోని 10 జిల్లాలు వరద ముప్పులో చిక్కుకున్నాయి. ఇటు హర్యానాలోనూ భారీ వర్షాలు కుమ్మేస్తున్నాయి. అంబలా, గురుగ్రామ్లలో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. గురుగ్రామ్కు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. రైట్, ఇక ఇటు ఉత్తరాదిన దంచికొడుతున్నటువంటి వర్షాలకు సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అరవింద్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అరవింద్, చెప్పండి. సురేష్, ఏదైతే ఉత్తర భారతదేశంలో కూడా ఇప్పటికే బీభత్సమైన వరద ప్రభావం కూడా ఉంది. ఇప్పటికే భారీ వర్షం కూడా కొనసాగుతుంది. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటికే అసలు బీభత్సమైన వర్షం కూడా కురుస్తుంది. ఆ వరదల కారణంగా ఇప్పటికే చాలా రాష్ట్రాలు కూడా అస్తవ్యస్తంగా అవుతున్నాయి. ఉత్తర భారతదేశం సైడ్ ప్రధానంగా చూసుకుంటే ఉత్తరాది వర్షాలు దంచుకొడుతున్నాయి. ఢిల్లీలోని యమునా నది ఉగ్ర రూపం దాల్చిందని కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు. హస్తినాలోని యమునా నగర్, మయూరి విహార్ లో ఈ ప్రాంతాలు కూడా భారీగా వర్షం కూడా చోటు చేసుకుంది. మరియు ప్రధానంగా ఏదైతే రాజధాని ఉన్న ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రంలో కూడా అసలు భారీ వర్షం అని కూడా చెప్పుకోవచ్చు. కొన్ని జిల్లాలు మాత్రం ఇప్పటికే జలమయమైనాయని కూడా ప్రధానంగా తెలుస్తుంది. మరి ఇక్కడ సైడ్ వచ్చేసరికి హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఇదే వర్షం కూడా భారీగా కొనసాగుతుంది. అక్కడ ఏదైతే రైల్వే అధికారులు కూడా, రైల్వే శాఖ కూడా ఇప్పటికే అక్కడికి రవాణా సదుపాయం కూడా నిలిపివేశారు. మరియు అక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్ కూడా బస్సు సదుపాయాలు కూడా రోడ్లు ఇప్పటికే వరద నీటితో కొట్టుకుపోయినాయి కాబట్టి రవాణా వ్యవస్థ కూడా ఇప్పటికే పూర్తిగా నిలిపివేసినట్లు కూడా అధికారులు అధికారికంగా హెచ్చరించారు. మరి హిమాచల్ ప్రదేశ్ లో ఏదైతే భారీ విపరీతమైన వర్షం ఉంటుంది, అక్కడ కూడా కొన్ని చర్యలు విరిగిపడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి అక్కడ ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలకు మరియు ప్రభుత్వ స్కూళ్లకు కూడా ఇప్పటికే సెలవులు కూడా ప్రకటించారు. మరియు దానికి తోడుగా పంజాబ్ రాష్ట్రంలో కూడా వరద మరియు భారీ వర్షం కూడా చోటు చేసుకుంది. ప్రధానంగా ఇవన్నీ ఉత్తరాదిన చాలా ఇప్పటికే వర్షం అధికపాతంలో కూడా ఎక్సెస్ లో ఉందని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు చెప్తున్నారు. గతంలో చూసుకుంటే అంటే కిందటి నెల చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రం అంటే ఉత్తర ఈశాన్య భారతదేశంలో మాత్రం భారీ వర్షం కొట్టింది. అది ఇప్పుడు కేవలం ఉత్తర భారతదేశం వైపే కూడా భారీగా కొడుతుంది. అక్కడ ప్రధానంగా చూసుకుంటే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రంలో కూడా భారీ వర్షం కూడా కురుస్తుందని కూడా ఇప్పటికే తెలుసుకోవచ్చు. మరియు ఇక్కడ సైడ్ చూస్తే మరి పంజాబ్ లో కూడా లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలమయమయ్యాయి. అక్కడ కూడా పరిస్థితి కూడా తీవ్రంగా ఉన్నాయని కూడా మనకు ప్రధానంగా చూస్తే కనిపిస్తుంది. అమృత్సర్ లో కూడా వరద బీభత్సం కూడా ఇప్పటికే భారీగా ఉంది. అక్కడ బోట్ల సాయంతో ఇప్పటికే అందరికీ ఫుడ్ సదుపాయం కానీ, నీళ్ల సదుపాయం కానీ, వాళ్ళకు అత్యవసర సదుపాయాలు కూడా అక్కడ ప్రభుత్వం కూడా కల్పిస్తుంది. వరద ప్రభావానికి ఇప్పటికే ఇల్లులు నీట మునిగాయని కూడా ప్రధానంగా కనిపిస్తుంది. మరి పంజాబ్ లో 10 జిల్లాల వరకు వరద ప్రభావం ఎక్కువ ఉన్నది. వరద కారణంగా కూడా ఇప్పటికే ఆస్తి నష్టం కూడా, ప్రాణ నష్టం కూడా జరిగిందని కూడా ఇప్పటికే అధికారులు తెలియజేశారు. మరియు అంబాలా, గురుగ్రామ్ లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. గురుగ్రామ్ లో కూడా ఇప్పటికే భారీ వర్షం కూడా ఉందని కూడా వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ కూడా అక్కడ జారీ చేసినట్టు తెలిసింది. ఆ ప్రాంతంలో కూడా అంటే ఆ జిల్లాలో కూడా ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించింది అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం. గురుగ్రామ్ ప్రాంతంలో కూడా రోడ్లన్నీ కూడా చెరువులను తలపించడంతో అక్కడ కూడా ప్రభుత్వ స్కూళ్ళకు కానీ, కాలేజీలకు కానీ, వ్యవస్థలకు కానీ ఇప్పటికే సెలవులు కూడా అక్కడ ప్రభుత్వం కూడా ఇప్పటికే ప్రకటించింది. ఏదైతే రానున్న 3 రోజుల పాటు కూడా అక్కడ భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ప్రధానంగా తెలియజేశారు. 6 జాతీయ రహదారులు కూడా తెగిపోవడంతో ఎక్కడికక్కడ రవాణా ప్రయాణం కూడా ఇప్పటికే మూసివేసినట్లు కూడా అధికారులకు స్పష్టంగా తెలిపారు. ప్రధానంగా పాఠశాలకు కూడా సెలవులు ఇచ్చారు. హిమాచల్ ప్రదేశ్ లో ఎక్కువ వరద ప్రభావం ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా హిమాచల్ ప్రదేశ్ లో కూడా అక్కడ కూడా సెలవులు కూడా అధికారులు ప్రకటించారని కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఉత్తరాదిన కుండపోత వర్షం ఉండడంగా ఢిల్లీని కూడా ముంచెత్తిందని కూడా ప్రధానంగా తెలుసుకోవచ్చు. యమునా నది కూడా ఇప్పటికే వరద ప్రభావంతో ఇప్పటికే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు జనాలు. అక్కడ కూడా జల నిర్బంధంలో కూడా ఇప్పటికే జనాలు కూడా ఉన్నారని కూడా ప్రధానంగా తెలిసింది. అక్కడ కూడా ఢిల్లీలో కూడా ఎక్సెస్ వర్షం ఉన్నాయని
కూడా ఇప్పటికే అధికారులు కూడా ఐఎండీ అధికారులు కూడా హెచ్చరించారు. రానున్న 3 రోజుల పాటు కూడా అక్కడ కూడా భారీ వర్షాలు ఉంటాయని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు కూడా తెలియజేశారు. ఏదేమైనప్పటికీ కూడా వరద ప్రభావం ఉత్తర భారతదేశం పైన కూడా ఎక్కువగా ఉంటుందని కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. సురేష్, అరవింద్, రానున్న 3 రోజులు అతి భారీ వర్షాలు ఉంటాయి అంటున్నారు. ఆ ప్రాంతాల్లో ఏదైతే కొన్ని సహాయక చర్యలు కావచ్చు, లేకుంటే ఎలాంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంది, దానికి సంబంధించి ఏమైనా ప్లాన్ చేశారా? ప్రభుత్వం ప్రధానంగా అక్కడ భారీ వర్షానికి భారీ వరదల కారణంగా కూడా ఎస్డీఆర్ఎఫ్ అంటే ఆ లోకల్ ఉన్న ఎస్డీఆర్ఎఫ్ కానీ మరి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ ఇప్పటికే అప్రమత్తమై ఎక్కడెక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కూడా సహాయక చర్యలు కూడా ఇప్పటికే ప్రారంభించారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే కొంత ఎన్డీఆర్ఎఫ్ వారు ఏదైతే బోట్ల ద్వారా కూడా ఇప్పటికే కొంతమందికి ఫుడ్ తీసుకెళ్లడం కానీ అత్యవసరంగా వాటర్ కానీ అట్లాంటివి తీసుకెళ్లడం కానీ ఇప్పటికే చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం హెలికాప్టర్లతో ఇప్పటికే వాళ్ళని తీసుకొచ్చి సురక్షిత ప్రాంతాలకు కూడా తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా పంజాబ్ లో అత్యధికంగా పంటలు పండిస్తారు కాబట్టి ఈ వరదకి ఈ వర్షానికి అక్కడ పంటలు కూడా అన్ని చిందరవందర అయిపోయినాయి. మొత్తం మెట్టలు పెట్టే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒక్క పంట కూడా చెయ్యికొచ్చే టైంలో కూడా పంటలన్నీ కూడా ఖరాబ్ అవుతున్నాయని కూడా ఇప్పటికే అక్కడ ఉన్న ప్రజలు కూడా వాపోతున్నారు. ఇటీవల యూపీలో కూడా సేమ్ అదే పరిస్థితి కూడా కొనసాగుతుంది. హర్యానాలో కూడా ఇంకా అదే పరిస్థితి కొనసాగుతుంది. భారీ వర్షానికి కారణంగా అధికారులు కూడా అక్కడ చర్యలు తీసుకొని ఎక్కడెక్కడైతే ఎఫెక్టెడ్ ప్లేస్లు ఉంటాయో అక్కడికి సహాయక చర్యలు కానీ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ అక్కడికి వెళ్ళి సహాయక చర్యలు చేసి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు కూడా వెళ్లే ప్రయత్నాలు కూడా తెలుస్తున్నాయి. కొంతమంది తమ సొంత అక్కడ ఎక్కువ బోటింగ్ చేసే అవకాశాలు వాళ్ళు ఎక్కువ ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ అరవింద్.